పాట బాగుంది, వాయిస్ స్వీట్ గా ఉంది కదా. కొంచెం అసలు మా వాడేంటి మార్కెట్ మధ్యలో చైర్ వేసుకొని కూర్చున్నాడు అనుకుంటున్నారా? ఏంటి తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడండి. వెల్కమ్ బ్యాక్ టు హరి సుజీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లాంగ్ వీడియో. ఇది సండే రోజు వ్లాగ్ అండి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం చేసాము అనేది వ్లాగ్ చేశాను, చూసేయండి. మార్నింగే మేము పార్క్ వచ్చాము. మరి మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, ఒక 7:30, 8కి వచ్చాము పార్క్ కి. ఒంగోలుకి వచ్చాక ఫస్ట్ టైం ఈ పార్క్ కి వెళ్తున్నాము. ఇంకా మా వాడు రాగానే ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర డాక్ ఉంది కదా, అది తీయాలి అంటున్నాడు. అందుకని నా దగ్గరికి తీసుకొని తీస్తున్నాడు. అది మన ఇంటి తాళం రాదురా అంటే కూడా వినలేదు. నాకు ఆ పార్క్ కి వెళ్ళినా సరే చాలా బద్ధకంగా ఉంది, నిద్ర వస్తున్నట్టు ఉంది. అలా కూర్చొని నిద్రపోతూ ఉన్నాను నేను. మా హస్బెండ్ వచ్చేసి ఇంత లోపలికి నిన్ను పార్క్ కి తీసుకొని వచ్చింది, ఏమైనా ఎక్సర్సైజులు చేసుకొని లావు తగ్గుతావు అనేసి. ఓ బాబు లేవండి, లే. ఏ పార్క్ వచ్చి నిద్రపోతున్నావు? నిద్రపోవాలా ఊరికి కళ్ళు అంటే ఇవన్నీ చూస్తుంటే నా యూట్యూబర్ కష్టాలు కనిపిస్తున్నాయి. రాత్రి ఏమో 2 గంటలు 3 గంటల దాకా ఎడిట్ చేసుకోవడం, రీల్స్ కొత్త ఏం చేయాలో ఆలోచించుకుంటా. మన అన్నగారి పార్క్ లో నాకు మా హరణ్ గాడికి చూడండి ఎన్ని ఆడుకోవడానికి చాలా బొమ్మలు ఉన్నాయి. ఏమన్నా చిన్నపిల్లోడివే బొమ్మలు ఉన్నాయని చెప్తున్నావు? నువ్వేదో లావు తగ్గుతాను అన్నావు కదా, చాలా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా ఉన్నాయి, చూసావా? చూసానులే, కానీ నాకు నిద్ర వస్తుంది, ఏం చేయమంటావు? నువ్వు అంతేలే, వచ్చి ఇక్కడ పార్క్ లో నిద్రపోతా ఉంటావు. ఎక్సర్సైజ్ చేయమని తీసుకొస్తే నిద్రపోతుంది. నేను ఆగు వెయిట్ తగ్గి చూపిస్తాను, అప్పుడు చెప్తా నీ సంగతి. చూడండి ఫ్రెండ్స్, గంట సేపు తిప్పాడు మీకు మంచి ఎగ్ దోశ తినిపిస్తానని చెప్పేసి. ఏదేమైనా నీకు సండే రోజు కావాల్సిన బిర్యానీ, ఎగ్ దోశ, నీకు ఇష్టమైన పరోటా, చికెన్ కర్రీ అన్ని పొద్దున్నే తినిపించానా లేదా? తినిపించావులే, కానీ పొద్దున్నే అనొద్దులే. 10:30 అప్పుడు టైం, గంట సేపు తిప్పా. మనకి పొద్దున అంటే అదే కదమ్మా. చెప్పేదా కావాలి చాలా వద్దు, మామూలు థమ్స్అప్ లేవు. సర్లే, నా థమ్స్అప్ నాకు వచ్చింది, నేను ఒక్కనే తాగుతా ఫుల్గా. నేను కొంచెం దానికి ఎందుకు అంత బిల్డప్? బాలే, ఏదో పెన్నాయి వాసన వస్తుంది. బాగలేదంటే మొత్తం తాగేసావు. కొంచెమే తాగి, కొంచెం మిగిలిచ్చావు. చిన్ని చిన్ని జ్ఞాపకాలే సంపాదన, సంచిలో పోగు చేసి నింపేయనా. పాట బాగుంది, వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. రిపీట్ చేయరా? ఈ వాయిస్ స్వీట్ గా ఉంది కదా. అవునవును, చాలా బాగుంది. మీకు కూడా నచ్చితే కామెంట్ చేయండి. పిల్లలకి ఈ వయసులో ఎంతో యాంగ్జైటీ ఉంటది కదా, మనం ఏం చేస్తున్నామో చూసి మనలాగే చేద్దాం అనుకుంటారు. కాకపోతే వాళ్ళకి కొద్దిగా హైట్ సరిపోదు కదా. మా వాడికి ఈరోజు ఈ కుర్చీ దొరికింది, మాతో పాటు హైట్ చూసి మేమేం చేస్తున్నాం అదే పని మాతో పాటు రిపీట్ చేస్తూ ఉండడం, మేము మాట్లాడినట్టే షాప్ వాళ్ళతో మాట్లాడటము, మేము చేసినట్టే కూరగాయలు కొనడము, ఇట్లా యాక్టివిటీస్ అన్ని మాతో పాటే చేయడానికి వాడికి ఆ కుర్చీ ఎంతో ఉపయోగపడింది. అండ్ ఇంకోటి ఏంటంటే, వాడు కుర్చీ తీసుకుని రోడ్డు మీద వేసుకుని వాడేదో పెద్ద ఈ మార్కెట్ ఓనర్ లాగా ఈ షాపులన్నీ నాయే అన్నట్టు చూడండి అసలు ఎట్ట కూర్చుంటున్నాడు. అందరితో కూర్చొని కూరగాయలు బేరం చేస్తున్నాడు, మళ్ళీ కూరగాయలన్నీ తీసి వాళ్ళ అమ్మని డిస్టర్బ్ చేస్తా ఉన్నాడు. షాప్ వాళ్ళు అయితే మమ్మల్ని ఇసుక్కుంటా ఉన్నారు, కొంతమంది నవ్వుకుంటా ఉన్నారు, రకరకాలుగా. చూడండి ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు. ఈ చైర్ ఒకటి కొన్నాము, ఇంకా రోజంతా వీడి చైర్ వేసుకొని. లోడ్ ఎంత వచ్చింది షాప్ కి? ఎన్ని టమాటాలు దింపారు? ఎంత అమ్మారు ఈరోజు? ఈ షాపులు బాడుగా అంతా కలెక్ట్ చేసుకున్నారా? మీయేనా ఇవన్నీ అన్నట్టున్నాడా ఆయన? ఇదేనా? మొత్తానికి మళ్ళీ కూరగాయలన్నీ తీసుకొచ్చి ఆయనే సర్దాలంట. మొత్తం అన్ని సెట్ చేస్తున్నాడు, వాళ్ళ అమ్మకి, నాకు, అందరికి హెల్ప్ చేస్తున్నాడు, డిస్టర్బ్ చేస్తున్నాడు, అర్థం కాకుండా హెల్ప్ చేస్తున్నాడు. ఒక పక్క కొడుకు చూసే టమోటాలన్నీ సర్దుతున్నాడు, అన్ని కొన్ని కింద పడేస్తా, కొన్ని పోన్లే ఏదో ఒకటి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా మా హస్బెండ్ చూస్తే కిచెన్ వరకు వచ్చి ఏమైనా హెల్ప్ చేయాలా అంటే, సరే ఈ అల్లం పేస్ట్కి అల్లం కట్ చేయని చెప్పాను. ఈయనేమో అల్లం కట్ చేస్తున్నాడు చిన్నగా. ఇంకా అంతే కదా, అమ్మాయిలు చేసినంత ఫాస్ట్ గా అయితే మీరు చేయలేరు. ఇంకా రోజు ఈ మధ్య అసలు నేను కుకింగ్ వీడియోసే చేయట్లేదు కదా. ఇంకా మా హరణ్ అడుగుతున్నాడు, అమ్మా ఏం చేస్తున్నావు చెప్పు, ఏం చెయ్యాలి? చికెన్ ఫ్రై నానా, రసం, బుజ్జి వాడికి ఇష్టమని ఇంకా చికెన్ ఫ్రై, రసం, ఇంకా వైట్ రైస్. నచ్చిందా? హరణ్ మనందరికి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.
కరెక్ట్గా నెల్లూరు నుంచి ఒంగోలు షిఫ్ట్ అయ్యే రోజే మాకు మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చింది. మేము రాలేమండి, ఒంగోలు షిఫ్ట్ అయిపోతున్నాం అంటే, అబ్బాయ ఒంగోలులోనే పెళ్ళి, మీరు ఫ్యామిలీ అంతా ఖచ్చితంగా రావాలన్నారు. ఇంకా మనం ఖచ్చితంగా వెళ్తాంగా. ఇలా మేము ఎవ్వరు లేరని చెప్పి ఇలా సరదాగా ఫోటోలు దిగుతా ఉన్నాము. చూస్తే అందరూ డైనింగ్లో ఉన్నారు. అక్కడ ఫోటోగ్రాఫరే మేము ఫోటోలు దిగుతా ఉంటే ఇయ్యండి నేను తీస్తానని చెప్పి మాకు మంచి వీడియో తీశాడు. ఇది నిన్న ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసాము, యూట్యూబ్లో షార్ట్ వీడియోగా పోస్ట్ చేసాము. నచ్చితే కామెంట్ చేయండి. ఇంకెవరైనా చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, చూసేయండి. ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాక ఇంకా మేము డైనింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా జనాభా అంతా అక్కడే ఉన్నారు, ఇంక ఇక్కడైతే లేదు. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది మీకు చెప్పాలి. ఏంటంటే ఇంకా మేము తింటూ ఉన్నాము, హరణ్ కి తినిపించేసి ఇంకా వాడికి ఐస్ క్రీమ్ ఉంటే అక్కడ వాడు అది తింటూ ఉన్నాడు. ఇంకా నేను తినేసి ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాను. నేను ఐస్ క్రీమ్ కావాలి అని మళ్ళీ అడిగాడు. ఇంకా నేను ఇవ్వకపోయేసరికి వాడు అది లాక్కొని విసిరేశాడు. అది వచ్చేసి మా హస్బెండ్ మీద, మొహం మీద, షర్ట్ మీద అంతా పడిపోయింది. అందరు చూస్తున్నారు. అసలు అయితే చిన్న అవమానంగా అనిపించింది. కానీ నేను అయ్యుంటే వాడిని కోపగించుకునేదాన్నేమో. కానీ మా హస్బెండ్ ఒక్క మాట కూడా అనలేదు, అలా కామ్గా ఉండిపోయాడు. నాకే చాలా బాధగా అనిపించింది. ఇంకా త్వరగా కర్చీప్ తీసుకొని అంతా క్లీన్ చేసేసాను. ఇంకా హరణ్ని పక్కకు తీసుకెళ్లి, హరణ్ ఇలా చేయడం తప్పు కదా డాడీ మీద, అందరి ముందర ఇట్లా వేయడం తప్పు కదా అంటే వాడికి ఎమ్మటే రియలైజ్ అయ్యి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి సారీ డాడీ ఇంకెప్పుడు చేయను అన్నాడు. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ ఫాదర్ గా ఒక మెట్టు ఎక్కేశాడు అనిపించింది. అలాగే నా కొడుకు కూడా వాడు తెలుసుకొని సారీ చెప్పడం బాగా అనిపించింది. చిన్నపిల్లోడు కదా, వాడికి తెలియక అలా చేసేసాడు. మీరు కూడా ఇలాంటి ఇన్సిడెంట్ ఫేస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. ఆ టైంలో వాడు అలా విసిరేశాడని మా హస్బెండ్ కూడా వాడి మీద కోపం చూపించి కొట్టి ఉంటే అంత మంచిగా ఉండేది కాదేమో. వాడు తెలుసుకోలేకపోయేవాడు. మా హస్బెండ్ అలా కామ్గా ఉండడం వల్లే వాడికి అర్థమైంది వాడు చేసిన తప్పు అనేసి. ఎవరికైనా ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.